నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా ఎక్కడ పోలీసులు ఇంతవరకు ఎవరికి చెప్పరు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా పోలీసులు చెప్పరు. తీసుకొచ్చారో లేదో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చెప్పదు. ఇవాళ ఇందులో సిపి గారికి ఒక పాత్ర ఉందని చెప్పని అందరికీ సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకే, లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏం పని, వెళ్ళరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని స్కేప్ కోట్ చేద్దామనా, ఒక మహిళా అధికారిని, లేదా సిఐ నాగరాజుని స్కేప్ కోట్ చేద్దామనా? వీళ్ళందరూ పనిముట్లే కదా. ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ ఎంటర్ అయిందో, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా పనిముట్లే కదా. విజయవాడ కృష్ణలంక పోలీసులు కానిస్టేబుల్సా, లేదా సిఐ నాగరాజా, లేదా టాస్క్ ఫోర్సు నాయకత్వం, అంటే ఫీల్డ్ లెవెల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి అడిషనల్ డీసీపీ, ఆవిడ పేరు ఏదో ఉంది, మహిళా అధికారిని ఆవిడ, వీళ్ళందరూ పనిముట్లే కదా. సిపి చేతిలో పనిముట్లే కదా. మరి సిపి చేతిలో వెపన్స్గా, ఇన్స్ట్రుమెంట్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని ముద్దాయిలుగా విచారణ చేద్దామని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వం ముందే ప్రిఫిక్స్డ్ మైండ్తో ఒక అధికారిని నియమిస్తారు. ఇక్కడేమో ఒక డిఎస్పి విచారణ చేస్తాడు, అక్కడి నుంచి రాజమండ్రి ఎస్పీ స్థాయి అధికారి వస్తాడు. సిపి ఎవరు? ఐజీ స్థాయి అధికారి సిపి. ఇలా వరుస మరణాలంటే పోలీసుల యొక్క దాష్టికం వల్ల ఒకడు మరణిస్తే దాన్ని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కప్పెడతాకి ఒక రోజు తర్వాత ఏమైపోయింది పోలీస్ డిపార్ట్మెంటు? ఒకడు ఆత్మహత్య చేసుకున్న అంటే విజయవాడ నగరంలో, మళ్ళీ ఎక్కడో అడవిలో చచ్చిపోలా, విజయవాడ నగరంలో చచ్చిపోతే, ఇంట్లో చచ్చిపోతే 24 గంటలు గడిచిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిందంటే మరి సిపి గారు మీరు ఏం నడుపుతున్నారు విజయవాడ పోలీసుని? విజయవాడ పోలీసుల్ని ఎలా నడుపుతున్నారు మీరు స్టేషన్లని? మీ కింద ఎస్హెచ్ఓనే కదా, ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? అంటే మీరు సూపర్వైజరీ ఇదన్నా మర్చిపోయారు, అదే పూర్తిగా మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాత్ర మీది కాకపోతే మీకు తెలియకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు తన మూలంగా ఒక వ్యక్తి మరణిస్తే, ఆత్మహత్య చేసుకుంటే, దాన్ని అతనికి ఏం సంబంధం లేకుండా 24 గంటలు గడిచిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాడంటే, ఆ వీడియో లేకుండా ప్రపంచం అంతా వీడియో ఉంటే వాళ్ళ నాన్న ఫోన్లో ఆ వీడియో అంతా కడిగేస్తాడు, మొత్తం క్లీనప్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ క్లీనప్ చేస్తారు. ఇప్పుడు అనుకుంటున్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది తప్పితే అని కింద మీద అవుతున్నారు తప్పితే, అరే ఆడు చావుకు కారణమైనటువంటి ఎవరిని బాధ్యులను కూడా చర్యలు తీసుకోలేదు సిపి అని చెప్పనేది. ప్రభుత్వం కంగారు పడదు, పోలీసులు కంగారు పడరు. సాయికృష్ణ బతికున్నాడా చచ్చిపోయాడా? ఈ శ్మశానంలో ఎందుకు వెళ్ళారు? ఆ శ్మశానానికి మీకు సరే చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో భాగం అనుకుంటే మీరు చెప్పమంటే మీరు ఏదో మసిపూసి మారేడికాయ చేద్దాం ఈ సమాజానికంటే సమాజం ఒప్పుకో చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదో చేద్దాం. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నాడు? నాగరాజు గారు ఎక్కడున్నాడు? 48 గంటలైంది ఎఫ్ఐఆర్ అయ్యి. స్టేషన్లో ఉన్నాడా? అరెస్ట్ చేశారా? విచారణ చేస్తున్నారా? మరి దైవప్రసాద్ గారి విచారణకు రాలేదు కదా ఆయన. బయట రూమర్స్ ఏంటంటే నేను రాను, కోర్టుకే వస్తాను, కోర్టుకు మాత్రమే వస్తాను, పోలీస్ స్టేషన్కి రాను, వస్తే నేను తిరగబడతాను, వాస్తవాలు చెప్తానని అంటున్నారని సిటీ అంతా రూమర్లే, విజయవాడ సిటీ అంతా. అది నిజమని నమ్మాల్సి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే ఎఫ్ఆర్ఐ సాక్షాత్తు చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డీజీపీని, హోమ్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసుని అందరినీ కూర్చోబెట్టి మీరు ఎఫ్ఐఆర్ కట్టందని ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీ ఆదేశం ఇస్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎఫ్ఐఆర్ కట్టిన 48 గంటలైనా కూడా ఇంతవరకు ముద్దాయిని తీసుకురాలేదు కదా. ఏం చెప్తున్నారు? తీసుకొస్తే నేను మొత్తం బండారం బయట పెడతా, ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి చెప్తా అని అతను అంటున్నాడని చెప్తున్నారు.
జగ్గైపేటలో మర్డర్కి ఏదైనా ఆస్తి తగాదాలకి ఈ కుర్రోడు మాయానికి లింక్ ఉందా? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. ప్రభుత్వాన్ని మీరే నడుపుతున్నారు కదా. ఎన్బిడబ్ల్యూ ఉందని చెప్పని తల్లి చెప్పిందని మీరు రాస్తారా పిటిషన్లో? మీరే రాయించుకుంటారా తల్లితో? మరి ఎన్బిడబ్ల్యూ ఉంటే తీసుకొచ్చిన వెంటనే 24 గంటలలోపు మీరు కోర్టుకు అప్పచెప్పాలి కదా. మీ పోలీసులు కోర్టుకు ఎందుకు అప్పచెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు? 23వ తారీఖు అంటే 9వ తారీఖునేమో తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 23వ తారీఖు రికార్డు తీస్తున్నారు శ్మశానంది. 23, 24 తారీఖు రికార్డు. నిజంగా పోలీస్ తలుచుకుంటే ఇందులో పోలీస్ పాత్ర, పెద్దోళ్ళ పాత్ర లేకపోతే అసలు ఎంత స్పీడ్గా ఉంటుంది పోలీసు. ఈ పాటికి అంతా నిగ్గు తేల్చేవాళ్ళు కదా. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, పోలీసుకి స్వేచ్ఛ ఇస్తే ఆడు ఎంతటి దొంగనైనా ఎంతటి మర్డర్నైనా ఊరికే కనిపెడతారు. అసలు సెల్ ఫోన్లు ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే ముద్దాయిలను ఊరికే పట్టుకునేవాళ్ళు, ఊరికే కేసులు ట్రేస్ చేసేవాళ్ళు, బుర్రతో ట్రేస్ చేసేవాళ్ళు, బుర్ర ఉపయోగించి ట్రేస్ చేసేవాళ్ళు, అనుభవాన్ని ఉపయోగించి పోలీసులు ట్రేస్ చేసేవాళ్ళు. ఇవాళ ఊరికే డ్రామా జరుగుతుంది, అడావిడి. ఆడిని పిలిచారు, ఈయన్ని పిలిచారు, ఆ ఆఫీసర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు. మామూలుగా సినిమాలో చూపిస్తుంటారు, పెళ్ళికి అందరూ అడావిడ